హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. పాడుతా తీయగా అంటే మనకి మాటల కంటే ఎక్కువగా పాటలే వినిపించేవి. అందుకే ఆ సంగీత కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ సిల్వర్ జూబ్లీకి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా కూడా పాడుతా తీయగా అంటే అదో సంగీత విభావరి అనుకుంటూనే ఉండేది. ఎలాంటి వివాదాలు లేనిపోని డ్రామాలు ఉండేవి కాదు. ఎస్పి బాలు ఈ కార్యక్రమానికి అంతలా వన్నె తెచ్చారు. సింగర్ ప్రవస్తి వర్సెస్ సింగర్ సునీతల మధ్య వివాదం రగులుతూనే ఉంది. పాడుతా తీయగా సీజన్ 25 నుంచి తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని మీడియాకెక్కింది సింగర్ ప్రవస్తి. అయితే ప్రవస్తి ఆరోపణలన్నీ ఖండిస్తూ సింగర్ సునీత వీడియో చేసింది. అయితే ఆ వీడియోకి కౌంటర్గా సింగర్ ప్రవస్తి మరో వీడియోను షేర్ చేస్తూ, మీరు రీల్స్లో ఉన్నట్టుగా రియల్ లైఫ్లో ఉంటే బాగుండేది మేడం అంటూ తనని ఏ విధంగా ఎలిమినేట్ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది సింగర్ ప్రవస్తి. అసలు పాట పాడేటప్పుడు అక్కడ లేకుండా పాట వినకుండానే సింగర్ సునీత జడ్జిమెంట్ ఇచ్చిందని, తన పర్సనల్ పనుల వల్ల పాట పాడటం షూట్ కాకుండానే ఈమె జడ్జిమెంట్ను ముందే షూట్ చేసేవారు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి మేడం అంటూ సునీతపై ప్రశ్నల వర్షం కురిపించింది సింగర్ ప్రవస్తి. మొత్తానికి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక పాటతో సింగర్ ప్రవస్తికి కౌంటర్ ఇచ్చింది సింగర్ సునీత. ఎక్కడ సింగర్ ప్రవస్తి పేరు ప్రస్తావించలేదు, కానీ ఆ పాటలో ఉన్న లైన్స్ చూస్తే ప్రవస్తిని ఉద్దేశించి అన్నట్టుగానే ఉన్నాయి. పైగా గత వారం రోజులుగా ఈ ఇష్యూ పైన వివాదం నడుస్తుండటంతో ఈ పాట ఆమె కోసమే అన్నట్టుగా ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.